నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్. సమ్మర్లో అడుగు పెట్టేశాం. ఆల్రెడీ మార్చిలోనే 40కి టెంపరేచర్ రీచ్ అయిపోయింది. జాగ్రత్తగా ఉండండి. ఈ ఎండలో తిరిగేటప్పుడు మనకేమవుతుందంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ డెఫిషియన్సీ అనేటువంటిది పడిపోతుంది. దానివల్ల వడదెబ్బ తగలటం, కళ్ళు తిరగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా మీ వెంట వాటర్ తీసుకెళ్ళండి. ఎలక్ట్రోలైట్స్ వాటర్ను కూడా తీసుకెళ్ళండి. ఇటీవల ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకుని జీవీఎస్కే సంస్థ మాంక్ ఫ్రూట్తో ఎలక్ట్రోలైట్స్ని చేసింది. మాంక్ ఫ్రూట్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి సార్ అని అంటే, మీరు సహజంగా బయట తొరిగేటటువంటి ఎలక్ట్రోలైట్స్లో 21 గ్రాము 1 లీటర్ వాటర్లో కలుపుకోవాలి. దాంట్లో 13 గ్రాములు షుగరే ఉంటుంది. మాంక్ ఫ్రూట్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఇది ప్రపంచంలోనే సహజ సిద్ధమైనటువంటి స్వీట్నర్ ఏదైనా ఉందా అని అంటే, ఏదైనా 200 టైమ్స్ స్వీట్నర్ ఏదన్నా ఉందా ఈ భూప్రపంచం మీద అంటే అది మాంక్ ఫ్రూట్. సహజ సిద్ధమైనటువంటిది. అలాగే 200 రెట్లు చక్కెర కంటే తీపిదనాన్ని ఇచ్చేది. ఇంకో ముఖ్య విషయం ఏంటో తెలుసండి, ఇది మన చక్కెర అంటే షుగరు లెవెల్స్ని పెంచనివ్వదు. అందుకనే ఒక మంచి ఆలోచనతో మేము మీ ముందుకు తీసుకురావటం జరిగింది. దీనివల్ల డయాబెటిక్ పీపుల్ కనుక ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవి కానీ మనం తాగినప్పుడు ఏమవుద్దంటే దాదాపు 21 గ్రాములో 13 గ్రాములు చక్కెర మాత్రమే ఉంటుంది. అటువంటి దాన్ని మేము చక్కెరను తీసేసి సహజ సిద్ధమైనటువంటి స్వీట్నరు మాంక్ ఫ్రూట్తో మీకు ఎలక్ట్రోలైట్స్ని చేయటం జరిగింది. ఆ ఎలక్ట్రోలైట్స్ ఇంకా మార్కెట్లో అందరికీ అందుబాటులో తీసుకురాలేదు. బట్ స్మాల్ స్కేల్లోనే ఇప్పుడు చేస్తూ తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే డయాబెటిక్ పీపుల్ వీళ్ళు చేస్తున్నారు, అది డయాబెటిక్ పీపుల్ కోసమే కాదు. సో మనకు కూడా సహజంగా ఎందుకు ఎలక్ట్రోలైట్స్తో పాటు 13 గ్రాములు ఎందుకు ఎక్కువ ఎక్సెస్ ఇది తీసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఎలక్ట్రోలైట్స్తో పాటు చక్కటి సహజసిద్ధమైనటువంటి స్వీట్నర్ మాంక్ ఫ్రూట్తో తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, అసలు విషయానికి వచ్చేస్తాను. మాంక్ ఫ్రూట్ది మేము శిలాజిత్ అనేటువంటిది కూడా ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పడం వల్ల కానీ సైంటిఫిక్ లిటరేచర్స్ ఉండటం వల్ల కానీ ఈ శిలాజిత్ని ఎక్కువగా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఉంది కాబట్టి అందరూ వాడుతున్నారు. కొంతమంది చిన్న డబ్బాల్లో ఇచ్చి చిన్న స్పూన్ ఇచ్చి దాన్ని వాటర్లో కలుపుకుని తాగండి అని చెప్తున్నారు. ప్యూర్ శిలాజిత్ అని అంటున్నారు. సో ఇలాంటిది చిన్న డబ్బాల్లో ఎప్పుడైతే ఇచ్చారో ఎంత మోతాదు తీసుకోవాలి అనేటటువంటిది తెలియక ఇబ్బంది. ఒకవేళ సహజ సిద్ధంగా ఏమనంటారంటే ఇది మంచిది అంటే సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి ఇది మంచిది అని అన్నప్పుడు 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుందేమో. అదేదో దానివల్ల అది మనం ఏదో మెడిసిన్ కాదు, అది వయాగర ఏమీ కాదు. మనం తీసుకోగానే ఇమ్మీడియట్లీ బూస్ట్ అవ్వడానికి. కాకపోతే కొంతమంది చేసేటటువంటిది, సార్ నేను ఆ డబ్బా కొన్నాను సార్, 1 స్పూన్ వేసుకోమన్నారు, నేను 2 స్పూన్లు వేసి కలుపుకుని తాగుతున్నాను, ఏమన్నా ఇబ్బందా అంటారు. తాగకూడదు కదా, డోసేజ్కి మించి తాగకూడదు కదా. సో మీరు అలాంటి ఇవి చేయకూడదు. అందుకనే మేమేం చేసాము, అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి ప్రాబ్లము ఆ బాటిల్స్ని మీరు కొనుక్కుని చిన్న స్పూన్ ఇస్తే 1 వేసుకోమంటే 2 వేసుకోవడం, 2 వేసుకోమంటే 4 వేసుకోవడం అనే తప్పులు చేస్తున్నారు. కాబట్టి మేం చేసినటువంటి శిలాజిత్ హనీ కాంబినేషన్లో జింజర్తో కలిపిస్తున్నాం. అంటే బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇంకా దాంట్లో వేరే ఆలోచించాల్సిందే ఏమీ లేదనమాట. అంటే ఇది ఆయుర్వేదంలో అప్రూవల్ అయినటువంటిది. ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఆయుర్వేదంలో అప్రూవల్ పొందినటువంటిది. జింజరు మీకు అందరికీ తెలిసిందే, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేస్తుంది. హనీ, శిలాజిత్ కూడా మనకి మీ శరీరానికి ఎంత కావాలో ఆ మోతాదులో మాత్రమే ఇచ్చాం. తర్వాత దీనివల్ల ఈ 3 కాంబినేషన్స్ వల్ల ఏమవుతుందంటే బయో అవైలబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది. సో సార్ సమ్మర్లో మరి శిలాజిత్ వేడి చేస్తుంది కదా, దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమన్నా చెప్తారా అనేటటువంటి వాళ్ళు కూడా నన్ను అడుగుతూ ఉన్నారనమాట. మీరు శిలాజిత్ బాటిల్ ఇచ్చారు, అందుకనే మీ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కిట్లో అశ్వరి అనేటటువంటిది ఒక బాటిల్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది, క్యాప్సూల్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీ
కూల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు శిలాజిత్తు ఈ సమ్మర్ టైంలో మీరు ఎవరైతే శిలాజిత్తు కావాలి అని అనుకున్నారో, ఇదివరకులాగా ఒక బాటిల్ శిలాజిత్తు ఇవ్వండి అని మా పీపుల్ని అడగకుండా సార్ మొన్న వీడియోలో చెప్పారు, శిలాజిత్తో పాటు మాకు అశ్వరి బాటిల్ కూడా కావాలి అని అడగండి. ఎందుకనంటే మీరు దానివల్ల ఏమవుతుందంటే వెరీ గుడ్ కాంబినేషన్, బయో అవైలబిలిటీకి కానీ మీ బాడీని కూల్ చేసి సో చక్కటి ఎన్హాన్స్మెంట్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మా యొక్క ఫార్ములా ఈ యొక్క హనీ, శిలాజిత్తు, జింజర్ ఇన్ఫ్యూజ్ చేసినటువంటిది చాలా మంచిది. మీరు ఈ యొక్క సమ్మర్ టైంలో మీరు 2 కాదు 1 తీసుకోండి సరిపోతుంది. దాంతోపాటు అశ్వరి తీసుకోండి. ఈ సమ్మర్ టైంలో నేను ఇంకా మీకు చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో మనిషిగా మీ యొక్క ఆరోగ్యం మాకు ముఖ్యం. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు మీరు బయటికి వెళ్తూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రోలైట్స్ని, అంటే మేమిచ్చే ఎలక్ట్రోలైట్స్ అని అనట్లేదు, ఏదైనా సరే ఒక చిన్న ప్యాకెట్ని ఎలక్ట్రోలైట్స్ని 1 లీటర్ బాటిల్ని మీరు పెట్టుకుని దాంట్లో కలుపుకుని తాగితే కనుక, 1 లీటర్ వాటర్ తాగితే కనుక చాలా మంచిది. అలాగే ముఖ్యంగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, 2 నుంచి 3 లీటర్ల వాటర్ తాగండి. మీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి వాటర్ కూడా చాలా అవసరం. ఎందుకంటే 78% మన శరీరం కూడా వాటర్తోనే నిండి ఉంది కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఆ డిప్లీషన్ ఎప్పుడు మనం ఫిల్ చేయాలి. ఈ సమ్మర్లో ఎక్కువగా మన శరీరంలోంచి వాటరు చెమట రూపంలోనూ లేకపోతే ఆవిరి రూపంలోనూ వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని ఎక్కువ శాతంతో దాన్ని చేయండి. లేకపోతే కొన్ని బయలాజికల్ స్ట్రెస్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. మీ శరీరంలో వాటర్ లెవెల్ తగ్గిపోతే బయలాజికల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. కాబట్టి కనీసం ఈ సమ్మర్లో అయినా సరే కంపల్సరీ 3 లీటర్ల వాటర్ తాగుతాను అనేటువంటిది శపథం చేసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 3 లీటర్ల వాటర్ క్యారీ చేయండి. లేదా ఒక బాటిల్ తీసుకుని మీరు ఈరోజు 3 లీటర్లు తాగామా లేదా అనేటువంటిది చూసుకోండి. మీకు ఏదైనా సరే ఈ శిలాజిత్తు సమ్మర్లో వేడి చేస్తుంది లేకపోతే ఏంటి అని మీకు ఇంకా ఏమన్నా మరిన్ని సందేహాలు ఉంటే కనుక మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేస్తే మా న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్ మీకు అందుబాటులో ఉంటారు. మీకు చక్కటి సలహా ఇస్తారు. మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు, మా ప్రోడక్ట్స్ వాడి ఎంతోమంది ఈ బెనిఫిట్ పొందుతున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.